అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా. సమరసేనుడు సైనికులు భయభ్రాంతులై చూస్తున్నంతలో అగ్నిపర్వతం నుంచి పొగ, జ్వాలలతో పాటు కళ్ళను మిరుమిట్లు గొలిపే నిప్పురవ్వలు ఎగిరి రాసాగాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. సమరసేనుడు పోవలసిన మార్గంలోనే ఈ అగ్నిపర్వతం బద్దలయ్యింది. ఆ పరిస్థితుల్లో తూర్పు తీరం చేరేందుకు మరొక దారిన పోవలసిన అవసరం ఏర్పడింది. సమరసేనుడు వెనుతిరిగి దారి తీశాడు. భయకంపితులై ఉన్న సైనికులు మారు మాట్లాడకుండా తమ సేనా నాయకుని అనుసరించారు. ఇప్పుడు అందరూ పడమటి దిక్కుకేసి నడుస్తున్నారు. వాళ్ళు వదిలి వచ్చిన ఓడలు తూర్పు తీరంలో ఉన్నాయి. కానీ వాళ్లను ఒక వంక మాంత్రికులు, క్రూరమృగాలే కాక ఇప్పుడు ఈ అగ్నిపర్వతం కూడా బద్దలైపోవలసిన దారిని అడ్డుకోవటంతో వాళ్ళు సూటిగా తూర్పు తీరానికి నడిచే అవకాశం పోయింది. గుబురుగా పెరిగిన చెట్లలో నుంచి, తుప్పలలో నుంచి దారి చేసుకొని సమరసేనుడు సైనికులు ముందుకు నడుస్తున్నారు. ఇంతలో అగ్నిపర్వతం నుంచి రాళ్ళు కరగగా వెలువడిన ద్రవం పొగలు కక్కుతూ పల్లపు ప్రాంతాలకు ప్రవహిస్తున్నది. వన్యమృగాలు భయంతో అరుస్తూ నలుమూలలకు పరిగెత్తసాగాయి. ఇది చూసి సమరసేనుడు సైనికులు భీతావహులయ్యారు. సమరసేనుడు చుట్టూ ఓ మారు పరికించి చూశాడు. సలసల కాగుతూ ప్రవహిస్తున్న ద్రవం దాటశక్యం కాని నదిగా తయారవకముందే ఏదో ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరటం మేలనుకున్నాడు. అలా కాకపోతే వెచ్చని పొగలు కక్కుతున్న అగ్నిపర్వతపు శిలాద్రవం నుంచే కాక భయంతో పరుగులెత్తే క్రూరముగాల బాధ కూడా ఎదురవుతుంది. సమరసేనుడు సైనికులకు ధైర్యం చెబుతూ ముందుకు నడుస్తున్నాడు. హఠాత్తుగా అతడికి ఒక వింత దృశ్యం కంటబడింది. ఇది నిజమా భ్రమ అన్నంత అనుమానం కలిగింది సమరసేనుడికి. కానీ మరి 4 అడుగులు వేసేసరికి తను చూస్తున్నది అక్షరాలా నిజమేనని రూఢి అయిపోయింది. సమరసేనుడు ఆగి సైనికులను జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మ నుంచి మనిషి ఒకడు తలక్రిందులుగా వేలాడుతున్నాడు. వాడిలో ప్రాణం ఉన్నదో లేదో తెలియదు. కాళ్ళు చేతులు తీగలతో బంధింపబడి ఉన్నాయి. వాడి ముఖ లక్షణాలు చూస్తే ఒక అడవి జాతి వాడని అర్థమవుతున్నది. సేనానితో పాటు సైనికులు నిశ్చేష్టులై ఈ వింత చూస్తున్నారు. ఈ మంత్రాల దీవిలో క్రూరమృగాలు మాంత్రికులే కాదు, మామూలు మనుషులు కూడా నివసిస్తున్నారని వాళ్లకు తెలిసింది. ఈ అడవి మనిషికి ఇంత కఠినమైన శిక్ష విధించిన వాళ్ళెవరై ఉంటారు అన్నాడు సమరసేనుడు. సైనికులు మాట్లాడలేదు. సమరసేనుడు వాళ్లతో, వీడు అడవి జాతికి చెందినవాడు. వీళ్ల నివాస స్థానాలు ఎక్కడున్నవో కనుక్కోవాలి. అలా తెలుసుకోవటం ముందు ముందు మనకెంతగానో ఉపయోగిస్తుంది అన్నాడు. సైనికులు ఎప్పుడు తూర్పు తీరం చేరి పడవలెక్కి తమ రాజ్యం చేరదామా అన్న ఆత్రంలో ఉన్నారు. అందువల్ల వాళ్లకు సేనాని మాటలు రుచించలేదు. మన దారి మనం చూసుకోక ఈ అడవి మనుషుల నివాస స్థానాల కోసం వెతకటం దేనికి అనిపించింది వాళ్లకు. సైనికుల మౌనం చూసి సమరసేనుడు ఏమీ అనలేకపోయాడు. తనకు త్వరలో తూర్పు తీరం చేరాలని ఉంది. కానీ మార్గం ఏది? అతడు మరొక అడుగు ముందుకు వేసి తలకిందులుగా వేలాడుతున్నవాణ్ణి పరీక్షగా చూశాడు. వాడి శరీరం మీద గాయాల లాంటివి ఏమీ లేవు. బహుశా విరోధులు ఇలా వేళ్లాడదీసి ఉంటారు. వీడు ఆకలి దప్పులతో అలమటించి మరణించి ఉంటాడు అనుకున్నాడు సమరసేనుడు. ఆ చచ్చిన వాణ్ణి చూస్తుంటే అందరికీ జాలి కలిగింది. సమరసేనుడు సైనికులతో, ఇందులో నిగూఢమైన రహస్యం ఏదో ఉండి తీరాలి. ఇది తెలుసుకోవటం ఎలా? ఒకటి మాత్రం నిజం, ఈ దీవిలో
కొంత ప్రదేశం మానవులకు నివాసయోగ్యమై ఉంది. వీడి భయంకర మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అన్నాడు. అంతలో సమరసేనుడి దృష్టి కొంచెం దూరాన పడి ఉన్న ఒక వస్తువు మీద పడింది. ముందుకు పోయి ఆ వస్తువును చేతిలోకి తీసుకున్నాడు. అది పగిలిపోయిన ఒక సొరకాయ బుర్ర. దాని మూతి సన్నగా ఉంది. దానికొక తాడు బిగించి ఉంది. అడుగు పగిలిన ఆ సొరకాయ బుర్రను ఎవళ్ళో అక్కడ పారవేసిపోయారు. పరీక్షించి చూడగా అది ప్రయాణాల్లో నీళ్లు మోసుకుపోవడానికి ఉపయోగించే సాధనంలా ఉంది. ఆహా, అంతా కుండలినీదేవి కరుణ అంటూ సమరసేనుడు ఆకాశం కేసి చూస్తూ చేతులెత్తి నమస్కరించాడు. తమ నాయకుడు ఇలా చెయ్యడానికి కారణం ఏమిటో సైనికులు ఊహించలేకపోయారు. వాళ్ళ ఆశ్చర్యం చూసిన సమరసేనుడు, ఇక భయం లేదు, మానవులు నివసించే ప్రదేశానికి మనం దగ్గరలోనే ఉన్నాము. ఈ నిర్భాగ్యుణ్ణి ఏ మాంత్రికులో కాక తోటి మనుషులే ఇలా తలక్రిందులుగా వేలాడదీశారు. ఈ సొరకాయ బుర్ర మనుషులు ఉపయోగించేదే. అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా వెతికితే ఈ మనుషులు ఇక్కడికి ఏ దారిన వచ్చారో ఏ దారిన వెళ్ళారో ఆనవాళ్లు తెలియకపోవు అన్నాడు. మరుక్షణం సైనికులు ఆ ప్రాంతంలో మనుషులు తొక్కిన కాలిబాటలేమైనా కనపడతాయేమో అని వెతకసాగారు. కొద్దిసేపట్లోనే వాళ్ల శ్రమ ఫలించింది. ఒక పచ్చిక బయలు మీద కనిపించిన గుర్తులు చూస్తే ఎంతోమంది మనుషులు గుంపులు గుంపులుగా ఆ బయలు మధ్య నుంచి నడిచిపోయినట్లుగా అర్థమయ్యింది. అందరూ ఉత్సాహంగా ఆ బాట వెంట నడవసాగారు. ఒక్క అరగంట సేపటిలో వాళ్ళు ఒకానొక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. అక్కడ నిలబడి చుట్టూ కలయ చూశారు. అగ్నిపర్వతం ఇంకా మంటలు గుప్పిస్తూనే ఉంది. ప్రాణభీతితో అడవి జంతువులు పరిగెత్తుతూనే ఉన్నాయి. వాటి అరుపులు కర్ణ కఠోరంగా వినబడుతున్నాయి. దూరంగా 1-2 ప్రదేశాల్లో అడవి తగలబడుతున్న సూచనగా మంటలు లేస్తున్నాయి. సమరసేనుడు ముందు నడుస్తుండగా సైనికులు అతన్ని అనుసరించారు. ఏ క్షణంలోనైనా మాంత్రికులు గాని క్రూర మృగాలు కానీ తమ దారిని అడ్డగించవచ్చన్న భయం అందరినీ పట్టి పీడిస్తున్నది. అందరూ మనసులో కుండలినీదేవిని స్తోత్రం చెయ్యసాగారు. కత్తులు విల్లంబులు సిద్ధంగా ఉంచుకొని నడుస్తూ కొంతసేపటికి వాళ్ళొక నదీ తీరాన్ని చేరారు. నదీ జలం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్నది. నది మధ్య అక్కడక్కడ పెద్ద రాళ్లున్నాయి. వాటిని ప్రవాహం తాకినప్పుడల్లా పెద్ద రణగుణ ధ్వని అవుతున్నది. ఈ నది దాటి అవతలకు పోవటమా మానటమా అన్న సంశయం కలిగింది సమరసేనుడికి. తాను చేరవలసిన చోటుకు మార్గమేదో స్పష్టంగా తెలియనప్పుడు నదికి ఇవతల ఉన్నా అవతల ఉన్నా ఒక్కటే అనిపించింది అతడికి. వాళ్ళు పోవలసింది తూర్పు సముద్ర తీరానికి. కానీ దారిలో అగ్నిపర్వతం బ్రద్దలైన కారణంగా మరొక దిక్కుకేసి నడుస్తున్నారు. సమరసేనుడు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తుండగా సైనికుడొకడు, సేనాని, ఈ నది దాటటం అంత తేలికైన పని కాదు అన్నాడు. అవునవును అని జవాబిచ్చి సమరసేనుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. పొడవాటి తాడు వంటిది ఏదైనా దొరికితే నది దాటటం కష్టం కాదు. ఈ మాటే సైనికులతో అన్నాడు. ఈ అరణ్య మధ్యంలో తాళ్లంటూ ఎక్కడ దొరుకుతాయి? సైనికులు దాపులనున్న చెట్ల దగ్గరకు పోయి వాటిని అల్లీబిల్లిగా అల్లుకొని ఉన్న తీగలను తెంచి వాటితో ఒక బలమైన మోకును తయారు చేశారు. ఆ మోకు కొననొకదాన్ని నది ఒడ్డున ఉన్న చెట్టు మొదలుకు కట్టారు. రెండవ కొన పట్టుకొని ఒక్కొక్కరే దాని ఆసరాతో నదీ ప్రవాహంలోని బండరాళ్ల మీద నుంచి అవతలి ఒడ్డుకు నడవజొచ్చారు. కొంతసేపటికి అందరూ సురక్షితంగా నది అవతలి ఒడ్డుకు చేరారు.
సమరసేనుడు సైనికులను హెచ్చరించి దాపులనున్న ఒక ఎత్తైన దిబ్బపైకి పోయాడు. దాని దిగువన అంతగా చెట్లు లేవు. కానీ మరికొంత దూరం ముందుకు పోతే ఆ ప్రాంతమంతా గుబురు చెట్లమయం. సమరసేనుడు చుట్టూ కొంచెం కలయ చూసి దిబ్బపై నుంచి దిగాడు. సైనికులు అతన్ని అనుసరించారు. అక్కడ పచ్చికలో ఉన్న కాలి గుర్తుల వెంట కొంత దూరం నడిచి గుబురు చెట్ల మధ్యకు చేరారు. హఠాత్తుగా వాళ్లకు ఏనుగుల ఘీంకారాలు వినిపించాయి. సైనికులు భయకంపితులైపోతూ తమ నాయకుడికేసి చూశారు. సమరసేనుడు సైనికులకు హెచ్చరిక చెబుతూనే వేగంగా పోయి ఒక చెట్టు మీదకు ఎగబాకాడు. సైనికులు కూడా అతడి వెంట చెట్టు మీదకు వెళ్ళారు. ఆ మరుక్షణం చిన్న ఏనుగుల మంద ఒకటి ఘేంకరిస్తూ ఆ ప్రదేశానికి వచ్చింది. అరణ్యంలో చాలా చోట్ల రేగిన మంటలలో చిక్కుకోకుండా ఏనుగులు పారిపోతున్నాయి. వాటి కాళ్ల తాకిడికి భూమి ప్రతిధ్వనిస్తున్నది. చిన్న చిన్న మొక్కలు, పొదలు, తుప్పలు వాటి కాళ్ల కింద పడి నుగ్గు అయిపోతున్నాయి. చెట్లపైకి ఎగబాకిన సమరసేనుడు, సైనికులు ఆ ఏనుగుల మందను చూసి హడలిపోయారు. క్షణకాలం మాత్రం చెట్లెక్కడం ఆలస్యమైతే ఏనుగుల కాళ్ల కింద పడి మనం కూడా పిండి అయిపోయేవాళ్లమే కదా. అదృష్టం బావుండి చేరువనే చెట్లు ఉండటం చేత బతికి బయటపడ్డాము అనుకున్నారు వాళ్ళు. మరికొంతసేపటికి ఏనుగుల మంద ఆ ప్రదేశం వదిలిపోయింది. అయినా సమరసేనుడికి భయకంపితులై ఉన్న సైనికులకు చెట్టు మీద నుంచి దిగటానికి భయంగానే ఉంది. ఏనుగుల ఘీంకార శబ్దం బాగా దూరమైపోయాక ఇంకా గుండెలు పీచుపీచుమంటూ ఉండగా సమరసేనుడు, సైనికులు చెట్టు మీద నుంచి క్రిందకు దిగారు. వాళ్ళు దిక్కులు చూస్తూ ఎక్కడ ఏ పాటి చప్పుడు అయినా హడలిపోతున్నారు. ఈసారి మళ్ళీ తాము అనుసరిస్తూ వస్తున్న కాలిబాట కోసం వెతికారు. కానీ ఆనవాలే కనపడలేదు. ఏనుగుల పాదాల కింద నలిగి ఆ ప్రదేశమంతా చదునైపోయి అంతా ఒకటిగానే కనపడుతున్నది. ఇప్పుడేం చెయ్యాలి అన్న ప్రశ్న ఎదురై అందరూ దిక్కులు చూడసాగారు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము. తప్పకుండా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాను.